అంతే తప్పించి మరొకటి ఏముంది ఆవిడ క్వాలిఫికేషన్ ఆ రోజున. మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రిని రష్యా వాడు అమెరికా వాడు కలిసి చంపేస్తే సబ్జెక్ట్ ఉన్న లాల్ బహదూర్ శాస్త్రిని శవాన్ని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయనివ్వకుండా తగలబెట్టించింది. పోస్ట్ మార్టం చేయనివ్వల. పూర్తి ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రధానమంత్రి, చైనాను ఓడించిన ప్రధానమంత్రి, భారతదేశ ప్రజల్ని ఏకతాటి మీదకి తెచ్చి జవహర్లాల్ నెహ్రూ అసమర్థుడని నిరూపించిన ప్రధానమంత్రి, చైనాకి భూమి ఇచ్చేసినోడు యుద్ధంలో జవహర్లాల్ నెహ్రూ అయితే అదే చైనాని భూమి ముట్టుకొని కూడా తన్ని తరిమినోడు ఇదే లాల్ బహదూర్ శాస్త్రి. పాకిస్తాన్ చేతుల్లో అక్కడ కాశ్మీర్ని 3 వంతుల పాటు వదిలిపెట్టి వస్తే జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ఉచ్చపోయించినోడు. ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక్క పూట భోజనం చేసి 2 పూట్ల భోజనాన్ని తీసుకెళ్లి సైన్యానికి ఇద్దామని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి అందరి చేత డబ్బులు కలెక్ట్ చేసి మరి సైన్యానికి లైఫ్ ఇచ్చి లేని ఆయుధాలు కొని మరి ఇచ్చినోడు. అది దట్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఏకతాటి మీదకి తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రిని రష్యాలో తాష్కెంట్ ఒప్పందం పేరుతో పిలిచి చంపేశారు. ఒప్పందం అయిపోయాక మళ్ళీ ఇండియాకి రాగా రిజెక్ట్ చేస్తాడు. బలవంతంగా పెట్టించారు ఆ రోజు సంతకం. అది ఇండియాకి వచ్చాక మళ్ళీ రిజెక్ట్ చేస్తాడేమో అని చెప్పేసి రాత్రి అప్పటిదాకా ఆరోగ్యంగా మాట్లాడే మనిషి తెల్లారి గుండె ఆగిపోతుందా? ఆ మాట ఆ దరిద్రులు చెప్పారంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేయనియక్కర్లేదా? ఏం లేకుండా కూల్గా వదిలేసి వెంటనే అర్జెంటుగా ప్రధానమంత్రి అయిపోయింది ఆవిడ. ఆ రోజు నుండి ఆ నాటకంలో పార్ట్లో భాగమే